1.5 లాక్స్ తోటి మీరు ఏదన్నా డాక్టర్స్ జాబ్స్ ట్రై చేస్తున్నారా? అంటే ఎంబీబీఎస్ డాక్టర్స్‌కి నేను చెప్పేది. అందరికి కాదు. 1-1.5 లాక్స్ 11th పే కమిషన్ ఉండిద్ది. 11th పే కాదు, 11th గ్రేడ్ కమిషన్. మనకి ఇప్పుడు 8th పే కమిషన్ మాత్రమే ఉంది కదా, 11th గ్రేడ్ కమిషన్ అనేది ఉంది. సో ఎక్కడ అంటే ఈ జాబ్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చండీగఢ్లో ఉండిద్ది. మనకి ఇది పీజీఐఎంఆర్ అంటాము. మనకి డాక్టర్స్కి బాగా ఐడియా ఉండేది. చదువుకునే వాళ్ళకైతే ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలని చెప్పి చాలా డ్రీమ్స్ అనేవి ఉంటాయి. సో అంత పెద్ద కాలేజ్ ఇది. సో చండీగఢ్ ఎక్కడ ఉండిద్ది అంటే పంజాబ్ అండ్ హర్యానాకి కంబైన్డ్ క్యాపిటల్ ఉంటుంది కదా, అది హర్యానా అనేది. సో దాంట్లో ఉంటాయి. సో పే స్కేల్స్ అనేటివి మనకి పేజ్ నెంబర్ 7లో ఉంటాయంటే మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాము. తర్వాత ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, మనకు మెయిన్గా ఇక్కడ ఏంటంటే సీనియర్ రెసిడెంట్స్, జూనియర్ రెసిడెంట్స్, తర్వాత సీనియర్ మెడికల్ ఆఫీసర్స్. సో టోటల్ పోస్టులు చూసుకుంటే ఎస్ఆర్లకు వచ్చేసరికి 110 ఉన్నాయి. ఇవి ఎస్ఆర్ పోస్టులు. తర్వాత మెడికల్ ఆఫీసర్లకి 3, 2 టోటల్ 5 పోస్టులు ఉన్నాయి. ఒక 3 ఏమో చండీగఢ్లో ఉన్నాయి, 2 ఏమో పంజాబ్లో ఉన్నాయి. ఇది ఎక్కడ అంటే చండీగఢ్లో ఉండేది పీజీఐఎంఆర్లో. నెక్స్ట్ పంజాబ్లో ఏంటంటే పీజీఐ శాటిలైట్ సెంటర్ శాంగ్రూర్లో ఉంది. తర్వాత అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఏంటంటే 11/5/2026. ఇంకా 7 రోజు ఏమేమి వస్తాయి అని చెప్పేసి అన్నీ ఇచ్చారు. 16/5కి అడ్మిట్ కార్డ్స్ వస్తాయి, 22/5కి ఎగ్జామ్ ఉంది, 29/5కి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్, ఇంకా అట్లా ఒక్కొక్కటి అన్ని. తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసరికి 36. సో ఎగ్జామ్ ఫీజు అయితే ఉండిద్ది. దీనికి ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి ఉండిద్ది. ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా ఏదైతే కాదు. నార్మల్ పీపుల్కి, అదే రిజర్వేషన్ లేని వాళ్ళకి 1500 ప్లస్ 800 అనేది ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అంతా ఏముండవు. 2 or 3 రూపీస్ ఉంటాయి పర్ ట్రాన్సాక్షన్కి, అంత ఎక్కువ ఏముండదు. ఇంకొకటి, మీరు యూపీఐ అయితే అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు పేమెంట్ చేసేటప్పుడు. తర్వాత డెబిట్ కార్డు లేకపోతే క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్లో వాడండి అని చెప్తున్నారు. మీకు వెబ్సైట్ వచ్చేసరికి www.pgimr.edu.in. ఇంకొకటి, మీరు మాన్యువల్ అంతా క్లియర్గా చదవండి. ఏ కాలం కూడా వదలొద్దు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఒక్కసారి మీరు అప్లై చేస్తే మీరు మళ్ళీ ఎడిట్ చేసే ఆప్షన్ అనేది ఇవ్వరంట. సో ఇవన్నీ చండీగఢ్లో ఉండే ఎస్ఆర్ల కోసము. తర్వాత మెడికల్ ఆఫీసర్లు చెప్పాను కదా, 3 ఉన్నాయి. వాటిలలో ఒకటేమో యూఆర్కి, అదే అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఒకటి ఎస్సీకి, ఒకటి ఓబీసీ వాళ్ళకి ఉంది. తర్వాత ఇవన్నీ పిహెచ్డి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. తర్వాత ఇవన్నీ ఏంటంటే పంజాబ్లో శాటిలైట్ సెంటర్ ఉంది కదా, దాంట్లో సీనియర్ మెడికల్ ఆఫీసర్. సో టోటల్ 2 పోస్టులు ఉన్నాయి. ఒకటేమో అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఒకటేమో ఓబీసీ వాళ్ళకి. తర్వాత వీటిలలో మొత్తంలో ఎస్ఆర్స్, తర్వాత జూనియర్ జేఆర్స్, తర్వాత మెడికల్ ఆఫీసర్, వీటన్నిటిలో కలిపి 14 అనేటివి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వెళ్ళిపోతాయి, అంటే రిజర్వేషన్ కిందకి వెళ్ళిపోతాయి. సో మేబీ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఎవరన్నా ఒక పోస్ట్కి అప్లై చేసినా మ్యాక్సిమం వాళ్ళకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అది. తర్వాత మీరు ఒక డిపార్ట్మెంట్కి, అంటే ఒక పర్సన్ అనేటోళ్ళు ఐదర్ ఒక ఎస్ఆర్కి, లేదా జూనియర్ ఆర్ సీనియర్ డెమోన్స్ట్రేషన్కి, లేకపోతే సీనియర్ మెడికల్ ఆఫీసర్, వీటికి మాత్రం ఒక డిపార్ట్మెంట్కి మాత్రమే అప్లై చేయాలి. ఇప్పుడు అట్లా కాకుండా లేకపోతే బయోకెమిస్ట్రీలో కానీ, మైక్రోబయాలజీలో కానీ, ప్యాథాలజీలో కానీ అన్నిట్లలో అప్లై చేస్తాను, నాకు అన్ని జాబులు కావాలంటే ఇయ్యరు. ఏదో ఒక డిపార్ట్మెంట్కే అప్లై చేయాలి మీరు. తర్వాత ఒకవేళ మీకు 2 ఇన్స్టిట్యూట్స్లలో సేమ్ డిపార్ట్మెంట్లో, అంటే మీ డిపార్ట్మెంట్ అనేది 2 ఇన్స్టిట్యూట్లలో ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ లాగా రెండింటికి పెట్టుకోవచ్చు. 1 or more ఇన్స్టిట్యూట్స్ అని ఆప్షన్ ఉండేదంట. సో ఆ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇది ఓన్లీ ఫర్ ఇండియన్స్కి మాత్రమే. చెప్పాను కదా, పే వచ్చేసరికి 1.5 lakhs ఆల్మోస్ట్. 11th పే కమిషన్, 11th పే మ్యాట్రిక్స్ ఉండిద్ది. దీంట్లో బేసిక్ పే వచ్చేసరికి 67,000 ఉండిద్ది. నార్మల్గా 56,000 ఉన్న వాళ్ళకి 1.1 lakhs వస్తాయి. నేను అప్రాక్సిమేట్లీ, అంటే లీస్ట్, అంటే మీదేంటి హెచ్ఆర్ఏలు ఇవన్నీ అన్ని అలవెన్సెస్ అన్నీ, అంటే నార్మల్గా రూమ్ అవన్నీ వాడితే కూడా మీకు ఇన్ హ్యాండ్ 1.5 మినిమం. నార్మల్గా ఈ 10th పే లెవెల్కి 56,000 బేసిక్ పే ఉంటుంది. 67,000 అంటే ఊహించుకోండి మీకు ఎంత వస్తుందో. సో మంచి పే వస్తుంది గ్యాస్. తర్వాత ఎలిజిబిలిటీ వచ్చేసరికి 45 years అనేది లాస్ట్ డేట్స్. తర్వాత ఇవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకోవచ్చు. సీనియర్ మెడికల్ ఆఫీసర్కి ఎండి ఆర్ ఎంఎస్ ఇన్ మెడిసిన్ ఆర్ సర్జరీ అంట. తర్వాత డెంటిస్ట్రీ వాళ్ళకు కూడా ఉన్నాయి ఇక్కడ జాబ్స్. కావాలంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ డెంటిస్ట్రీ వాళ్ళల్లో ఉంటే వాళ్ళకు కూడా సెండ్ చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ సీనియర్ డెమాన్స్ట్రేటర్స్, జూనియర్ డెమాన్స్ట్రేటర్స్,
వీళ్ళు ఏంటంటే ఎంఎస్సి ఆర్ ఎంఏ ఆర్ ఎంఎస్సి చేసిన వాళ్ళకి ఉన్నాయి ఇవన్నీ. తర్వాత నాన్ మెడికల్ వాళ్ళకి, మెడికల్ నాన్ మెడికల్ వాళ్ళకి బయోకెమిస్ట్రీలో ఉన్నాయి డెమోన్స్ట్రేటర్స్ కింద. ఒకవేళ మీరు డిఎం ఆర్ ఎంసీహెచ్ చేస్తుంటే వీటికి నాట్ ఎలిజిబుల్, అంటే సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళు ఇలాంటి అవసరం లేదు. సో అది. తర్వాత మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, మీకు జూన్లో ఎగ్జామ్ జరిగిద్ది అనుకుంటే మీరు ఎగ్జామ్ అదే అప్లై చేసుకోవచ్చు అంట. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండిద్ది. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ కోటా గురించి కొంచెం డీటెయిల్గా ఇచ్చారు, మనకు అంత అవసరం లేదు. ఒకవేళ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీరు సర్వీస్ చేస్తుంటే మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీ కొడుకులకి ఎక్స్ సర్వీస్మెన్ కోటా కిందకి రాదు, ఓన్లీ మీకు మాత్రమే వస్తుంది అని చెప్పి మెన్షన్ చేశారు. అంతే మెయిన్ పాయింట్ అక్కడ. ఇవన్నీ ఇంకా ఎస్సీ ఎస్టీస్కి, ఓబీసీస్కి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, బీడబ్ల్యూడి వాళ్ళకి క్రైటీరియాస్ ఉంటాయి కదా, ఇలా ఉండాలి అని చెప్పేసి అని అది. తర్వాత ఎగ్జామ్ ఉండేది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, 50 minutes ఉండేది, టోటల్ 75 marks. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉండేది. సో 50 questions ఉంటాయి దీంట్లో, ఒక క్వశ్చన్కి 1.5 mark ఉండేది. ఇంటర్వ్యూకి ఏంటంటే ఒక పోస్ట్కి ముగ్గురిని ఇంటర్వ్యూ లాగా తీసుకుంటారు. సో అలాగా మీరు సర్టిఫికెట్స్ ఏమేమి అప్లై చేయాలంటే 10+2 ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్, దాని తర్వాత క్యాస్ట్, ఎంసీఐ, ఎన్ఓసి సర్టిఫికెట్స్ ఇవన్నీ. తర్వాత మీకు సిబిటీలో ఏంటంటే జనరల్ 1 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, మిగతా వాళ్ళకి 35% వచ్చి ఉండాలి. మీరు ఇంటర్వ్యూ ప్లస్ సిబిటీ 2 కలుపుకొని ఒక మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో వచ్చిన దాని ప్రకారం మీకు జాబ్ అనేది వస్తుంది. తర్వాత ఇదేంటంటే పర్మనెంట్ జాబే, కాంట్రాక్చువల్ జాబ్ ఏం కాదు. సో మంచి ఆప్షన్ మీకు. తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్, మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి కదా, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటంటే మీరు టోటల్ 4 or 5 ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి, చండీగఢ్ ఒకటి, ఢిల్లీ, తర్వాత హైదరాబాద్ అండ్ కోల్కతా. మనకి సౌత్లో అయితే కోల్కతా, సారీ హైదరాబాద్ ఉంది. సో మీకు ఏంటంటే మీరు ఫస్ట్ అప్లై చేస్తే ఫస్ట్ మీకే వస్తుంది అన్నట్టు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ అంటే. ఒకవేళ టై అయితే ఎలా అని చెప్పి చెప్తున్నారు, అవి ఇంకా మనకు అవసరం లేదు. టై అయినప్పుడు వాళ్ళే చేసి పంపిస్తారు, మనం ఏం అప్లై చేయడానికి ఏం ఉండదు కాబట్టి మనం దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్కి వచ్చేసరికి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి రిక్రూట్లోకి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ కూడా వచ్చేస్తుంది. తర్వాత మీరు ఏంటంటే ఫైనల్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి, తర్వాత కాపీ ఆఫ్ ఈ చలాన్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే అవి మీరు ఇంటర్వ్యూ అప్పుడు సబ్మిట్ చేయాలి. మెయిన్లీ ఏంటంటే ఓన్లీ ఆన్లైన్ అప్లికేషనే, ఆఫ్లైన్ అప్లికేషన్ ఏం లేదు. అంతే, మ్యాక్సిమం ఇదే. మీకు ఎలా అప్లోడ్ చేయాలి అన్నీ, ఎంత ఫార్మాట్లో ఉండాలి, ఇవంతా ఉంది. మీరు అన్ని సింపుల్గా అప్లోడ్ చేసుకోవచ్చు. మెయిన్లీ ఏంటంటే మనకు డిఏ ఆర్ టీఏ అనేది ఇవ్వరంట, ఎగ్జామ్కి వెళ్ళేదానికి ఇంటర్వ్యూకి రెండింటికి ఇవ్వరంట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు నా ఎగ్జామ్ నేను బాగా రాశాను, నాకు అన్ని తెలుసు, నేను మళ్ళీ రీఎవాల్యుయేషన్ పెడతాను అంటే అట్లంతా ఏం ఉండదంట. ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్ పేపర్లో ఉండే క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ మీకు ఏమి ఇవ్వరంట. ఒకవేళ మీకు కన్ఫామ్లీ ఇంకా సార్ నేను కన్ఫామ్ పెట్టాను అనిపిస్తుంది, నాకు ఏదో డౌట్ ఉంది అని చెప్పి, లేకపోతే మీరు ఆ క్వశ్చన్కి సంబంధించిన తప్పులు ఏవో ఉన్నాయని చెప్పి అనుకుంటే వాళ్ళకి మెయిల్ చేస్తే మేబీ రెస్పాన్స్ రావచ్చు అని చెప్పి చెప్పినారు. అంతే. మీరు ఒకవేళ సరిగ్గా అప్లై చేయకపోతే రిజెక్షన్ అవుతుంది అని చెప్పి చెప్పినారు. వాళ్ళు ఎందుకు రిజెక్ట్ అవుతుంది అనేది ఇట్లా చెప్పినారు. ఇంక ఇవి అనెక్సర్స్. మీరు తర్వాత ఇది ఓబీసీ వాళ్ళకి ఇట్లా ఈ ఫార్మాట్లో మీకు అవి ఉండాలి అని చెప్పేసి అంతే, ఏం లేదా. సో దట్స్ ఇట్ గైస్. మంచి ఆప్షన్. ఎవరైనా మెడికల్ ఆఫీసర్గా చేయాలి అనుకుంటున్నారు, మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్లో చేయాలనుకుంటున్నారు అంటే, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా పీజీ చేస్తుంటే లేకపోతే చేయాలనుకుంటే, ఇలాంటి వాటిలలో చేయాలి అనుకున్న వాళ్ళకి ఎవరన్నా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వాళ్ళకి షేర్ చేయండి. మీరు వాళ్ళకి షేర్ చేస్తే మీరు కూడా ఒక మనిషిని ప్రోత్సహించినట్లు అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.